చారిత్రక ఖమ్మం చెరువును పర్యాటకంగా అభివృద్ధి చేసేలా అవసరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా అన్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలో మార్కాపురం సబ్ కలెక్టర్ రాహుల్ మీనాతో కలిసి పరిశీలించారు. ఈ చెరువుకు సంబంధించిన వివరాలను, చారిత్రక నేపథ్యాన్ని అధికారులు వివరించారు. 5,917 ఎకరాలకు పైగా విస్తీర్ణం కలిగిన ఈ చెరువు కింద సుమారు 7,000 ఎకరాల ఆయకట్టు ఉన్నట్లు చెప్పారు. చెరువు స్లూయిస్కు మరమ్మతులు పూర్తి చేశామని, ఈ చెరువు కట్టను సుందరీకరించేందుకు 67 లక్షల రూపాయల వ్యయంతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని ఇరిగేషన్ డీఈ జాకీర్ అహ్మద్ వివరించారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ మరింత మంది పర్యాటకులను ఆకర్షించేలా ఈ చెరువును అభివృద్ధి చేయడంపై దృష్టి సారిస్తామన్నారు. ఇచ్చినాం మేడం. పికప్ పాయింట్ ఏదైతే రీజనరేటర్ వాటర్ అవుతుందో అదంతా ఇక్కడ స్టాగ్నేషన్ అవుతుంది మేడం. అక్కడి నుంచి మళ్ళీ ఈ ఆయకట్టు ఇరిగేట్ అవుతుంది మేడం. అలాగే ఇక్కడ సీక్రైల్ కప్ అని చెప్పి ఏదైతే ఇరిగేషన్ ఇక్కడ రీజనరేటర్ అంతా దీని కింద వస్తుంది మేడం.